ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆశపడుతున్నాను. చాలామంది నన్ను అడిగిన ప్రశ్న, మనుషులకు నిజంగా దయ్యాలు పడతాయా? మనుషులు దయ్యముల చేత వారు కంట్రోల్ చేయబడతారా? వాక్యంలో ఏం చెప్తుందో నేను ఆ సమాధానం మీకు చెప్తాను. బైబిల్లో యేసు ప్రభువు వారు సేన అనేటువంటి దయ్యము పట్టిన వారికి విడుదల కలుగజేశారు. మూగ చెవిటి దయ్యము కలిగిన వారిని కూడా యేసు ప్రభువు వారు విడుదల చేశారు. మగ్ధలేని మరియ 7 దయ్యములు పట్టి పీడించబడుతున్న సమయంలో దేవుడు ఆమెకు విడుదల దయచేసి ఉన్నారు. అపోస్తలులు కూడా అనేకులు దయ్యములు పట్టిన వారికి విడుదల కలగజేశారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, చనిపోయిన వ్యక్తులు దయ్యాలుగా మార్చబడరు. చనిపోయిన వ్యక్తులు దయ్యాలుగా మార్చబడరు. చాలామంది అపోహ ఏమిటంటే, చనిపోయిన వ్యక్తి దయ్యంగా మార్చబడుతున్నారు, మా ఇంటికి వచ్చారు, తలుపు కొడుతున్నారు, లేక ఒక వ్యక్తిని ఆవహించి మాట్లాడుతున్నారు అని చెప్తారు. నేను అంటాను, ఏ మనుష్యుడు కూడా, చనిపోయిన ఏ మనుష్యుడు కూడా దురాత్మగా దయ్యముగా మార్చబడరు. కారణం ఏమిటంటే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. కాబట్టి ఎవరు మరి దయ్యాలు, ఎవరు మరి మనుషులను ఆవహించేది ఎవరు అంటే, అపవాది యొక్క దూతలు. పరము నుండి తోయబడినటువంటి లూసిఫరు, వాని సైన్యము, వాని యొక్క సమూహము మనుష్యులలోగా మనుషులను అనుసరిస్తాయి. మనుషుల పేర్లు పెట్టుకొని అవి మాట్లాడుతాయి. మనుషుల లోపల ఉండి అవి మాట్లాడుతాయి. పలానా పేరు అని చెప్పి మాట్లాడతాయి. కానీ అవి నిజముగా మనుషుల ఆత్మలు కాదు, దయ్యపు ఆత్మలు. అయితే వాటిని జయించే అధికారము దేవుడు ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు, ఆయన రక్తములో కడగబడిన మనకు అనుగ్రహించి ఉన్నారు. యేసు నామానికి దయ్యములు భయపడతాయి. ఆయన నామానికి దయ్యములు వణుకుతాయి. అంత సర్వశక్తిమంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఇంకొకటి, దేవుని వాక్యాన్ని ప్రతినిత్యం మనం ధ్యానించటం ద్వారా, ప్రార్థనలో ప్రతినిత్యం మనం ముందుకెళ్ళటం ద్వారా ఏ అపవాదిని కార్యములు మనకు అంటకుండా మనం భద్రపరచబడతాం. వాక్య ధ్యానం చేసే వ్యక్తికి, ప్రార్థనలో దేవునితో మాట్లాడే వ్యక్తికి అపవాది దూరంగా ఉంటాడు. ఏ దురాత్మ వారిని పట్టదు, ఏ దురాత్మ వారిని ఆవహించలేదు. శోధిస్తాడు కానీ ఆవహించడు. దయ్యం పట్టదు. ఎప్పుడూ యేసు రక్తంలో కడగబడిన నీకు, వాక్య ధ్యానం చేసే నీకు, ఇదిగో దేవుని ఆత్మ ద్వారా నింపబడిన నీకు ఆ దయ్యము ఆవహించదు, దయ్యము పట్టదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.